హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చింతపండు ఉల్లిపాయ పచ్చడి చేసుకోవడం ఎలా? దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2, చింతపండు, ఎండుమిరపకాయలండి, సాల్ట్. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు కూడా ఈ విధంగా చేసుకుంటే ఒక ముద్ద తినే కాడ 3 ముద్దలు తినేస్తారండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ముందుగా ఎండుమిరపకాయలు, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. రోట్లో కూడా దంచుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను మిక్సీలో చేసుకుంటున్నాను. ఇది మిక్సీ పట్టాక చూద్దాము. ఈ విధంగా మిక్సీ పట్టాక మనం ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండును వేసుకుందాము. చింతపండును కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాము. పట్టాక చూద్దాము. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. వేసుకొని ఒకసారి తిప్పుకుందాము. కచ్చాపచ్చాగా దంచుకోవాలండి, మరీ మెత్తగా చేసుకోవద్దు. పట్టాక చూద్దాం. ఈ విధంగా పట్టాక ఇప్పుడు ఇది పోపు వేసుకుందామండి. ఈ విధంగా కచ్చాపచ్చాగానే ఉండాలి ఉల్లిపాయ ముక్కలు, మరీ మెత్తగా చేసుకోవద్దు. నోటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టి ఒక పావు ఆయిల్ వేసుకోవాలండి. అందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ వేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేయండి. కొంచెం వేడిగానిద్దాము. వేడయ్యాక చూద్దాము. పోపు వేడయ్యాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకుందాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నోటికి ఏం తిన్నా బుద్ధి కానప్పుడు ఇది వేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మొత్తం కలిపాక చూద్దాము. ఈ విధంగా చేసుకొని ముద్దపప్పు కాంబినేషన్లో తింటే ఇంకా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నెయ్యి వేసుకొని ముద్దపప్పుతో తింటే చాలా బాగుంటుంది. నేను ముద్దపప్పు కూడా చేస్తున్నానండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.